హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? 7 గంటలు అయిందండి. ఎప్పుడో తెల్లారింది. ఈ పాటికే మీరు చక్కగా సిద్ధపడి దేవుని సన్నిధిలో కనిపెట్టి వ్యక్తిగతంగా ప్రార్థించుకొని ఆయన మాటను వాగ్దానాన్ని పొందున్నారని. ఎవ్రీడే వాగ్దానం పొందాలండి, ఇయర్లీ వన్స్ కాదు. ప్రతిరోజు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాను, నీవు నడవలసిన మార్గము నీకు తెలియజేస్తుందన్న ప్రభు ప్రతిరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. రండి, ఈరోజు దేవుని మాటను విందాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు మధురములయ్య, మరొక రోజు నాయన నీ సన్నిధిలో మేమందరము కూడి ఉంటుండగా మాతో మాట్లాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మేమందరము అన్నానండి. మరి మీరు అందరూ ఉన్నారు, ఎందరూ నాతో పాటు ఇక్కడ ఏకీవిస్తున్నారో తెలియదు, కానీ మీరు ఏ సమయంలో వీక్షిస్తున్నప్పటికీ యూట్యూబ్లో ఉంది కాబట్టి డాక్టర్ జై పౌల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీ కొరకు రోజుకు 3 సార్లు 4 సార్లు మరి ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం, ప్రతి మిడ్ నైట్ మీకు 4 వర్తమానాలు అందిస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నారు వినండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడ కృప చూపించుచున్నాను. చాలా కాలం క్రితం చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రేమ అలాగే ఉంది. మనుషుల ప్రేమ చల్లారిపోద్ది, ఫేడ్ అయిపోద్ది, మారిపోతుంది. కానీ యేసయ్య ప్రేమ ఎంతకాలం ఉన్నా అది మారదు. యేసు ప్రేమ మారదు, ఇసుమంతైనా మారదు. మన ప్రేమలు ఎలా ఉంటాయంటే, మనం ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం, మనకి ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తాం, మనకు అనుకువగా ఉంటే ప్రేమిస్తాం, అవతల వ్యక్తి దగ్గర మనకు లాభం ఉంటే ప్రేమిస్తాం, అవతల వ్యక్తి మనకి ప్రయోజనకరమైన వారైతే ప్రేమిస్తాం, అవతల వ్యక్తిని మనం వారి అందచందాలను బట్టి, బాహ్యమైన ధనధాన్యాలను బట్టి, డబ్బును బట్టి వారిని ప్రేమిస్తాం కదండి. అదే ఈరోజు లోకమంతా వ్యాలంటైన్స్ డే అని ప్రేమికుల రోజట. ఏం ప్రేమికులు? యవనస్తులు ప్రేమికుల రోజును పెట్టుకొని యవనస్తులు వివాహాలకు ముందే విచ్చలవిడిగా జీవించటానికి బైబిల్ అనుమతిస్తలేదండి. జాగ్రత్త చేయవాడు కేవలము బుద్ధిశూన్యుడు. మనుషుడు చేసే ప్రతి పాపము దేహముకు వెలుపల ఉంది, కానీ జాగ్రత్త చేయవాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు బైబిల్ చెప్తుంది. వివాహానికి ముందే తప్పైన ప్రేమలు, తప్పైన ఆకర్షణలు, తప్పైన శరీర సంపర్కాలకు చోటిచ్చే వారి జీవితాల్లో వారు దీవించబడరండి. ఏదో ప్రేమ అనుకుంటున్న ఒక విధమైన ఆకర్షణకు లొంగిన యవనస్తులు యవన కాలంలో వచ్చేటువంటి హార్మోనియల్ గ్రోత్ వలన కలిగేటువంటి ఎఫెక్షన్, ఆపోజిట్ సెక్స్ మీద వాళ్ళకు వచ్చేటువంటి ఆ యొక్క ఆకర్షణను ప్రేమగా మలుచుకుంటున్నారు. ప్రేమ కాదు అది, ఒక విధమైన ఆశ, ఇష్టం. ఐ లైక్ ఇట్. లైకింగ్ వేరు, లవ్ వేరు. ఇవాళ నీకు ఇష్టమైంది రేపు ఇష్టం కాకపోవచ్చు, కానీ ప్రేమ మారదు, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మనుషుల ప్రేమలు మారిపోతాయండి. మీ జీవితంలో అనుభవించే ఉంటారు ఈ పాటికి. తల్లిదండ్రుల ప్రేమ కూడా కొంతకాలమే మన మీద అంత ప్రేమ ఉన్న తల్లిదండ్రులు మనం పెద్దోళ్ళు అయిన తర్వాత, మనకు గడ్డాలు విషయాలు వచ్చి మనకు బిడ్డల తండ్రులు అయిన తర్వాత చూడండి
కొంతమందికి అన్లెస్ దేవుని ప్రేమ మన ప్రేమలో ఉంటే తల్లిదండ్రుల ప్రేమైనా, అన్నదమ్ముల ప్రేమైనా, అక్కజల్లుల ప్రేమైనా, భార్యాభర్తల ప్రేమైనా నిలిచి ఉంటుందండి. దేవుని ప్రేమ లేని సహజమైన అన్నదమ్ముల ప్రేమ, అక్కజల్లుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ కూడా మారిపోతూనే ఉన్నాయి. నీ ప్రేమలో యేసయ్య ప్రేమ ఉంటే ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. మనం తెలుగులో అన్నిటికీ ప్రేమ ప్రేమ అంటున్నాం, కానీ గ్రీకులో 4 వ్యత్యాసమైన మాటలు ఉన్నాయి. స్టోజ్, ఫిలియా, ఎరోస్ అండ్ అగాపే. స్టోర్జ్ అంటే మనకి ఉన్నటువంటి సహజమైన ప్రేమ, తల్లికి బిడ్డకి ఉన్న ప్రేమ, సహజమైన ప్రేమ. జంతువులు కూడా తన ఈయన తర్వాత ఆ బిడ్డను, ఆ దూడను ప్రేమిస్తే చూడండి, అది సహజంగా వచ్చే ప్రేమ. అసహజ ప్రేమ అది దాంట్లో పెద్ద 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 ప్రత్యేకత లేదు, త్యాగం ఏమి లేదు. సహజంగా కలిగే తల్లికి బిడ్డకి లేక ఆప్యాయత, అనుబంధం అనేది కలుగుతుంది. అది కొంతకాలంలో చెప్పాను కదా, పెద్దోళ్ళైన తర్వాత మారిపోతుంది దేవుని ప్రేమ ఉంటే తప్ప. రెండవది ఎరోస్. ఇప్పుడు అదే ఎరోస్ అంటే అవతల సెక్స్ మీద ఉన్నటువంటి రొమాంటిక్ లవ్ అంటారు. ఆ శరీర సంబంధమైన ప్రేమ. ఆ శరీర సంబంధమైన అందచందాలు, ఆకర్షణలు ఉన్నంత వరకే అది ఉంటుంది, అంతే. ఆ తర్వాత అది ఫేడ్ అయిపోద్ది, అది మారిపోతుంది. ఎంతమంది ఈ రోజున ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్నవారు ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరినొకరు అసహించుకుంటూ విడాకుల దాకా వెళ్ళిపోతున్నారండి. ఒకవేళ మీరు ఎవరైనా అటువంటి తొందరపాటు నిర్ణయాలు చేస్తుంటే, ఇప్పుడు విడిపోమని చెప్పటం లేదు, ఇప్పుడైనా మీ ప్రేమను సరిచేసుకోండి. యేసయ్య ప్రేమతో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. యేసయ్య ప్రేమ ప్రేమిస్తుంది, సహిస్తుంది, ఓర్చుకుంటుంది, భరిస్తుంది, హెచ్చించుకోదు, కోపడదు, ఒకరితో ఒకరి సంతోషిస్తుంది. యేసయ్య ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటిని తాళుకుంటుంది, అన్నిటిని నమ్ముతుంది. ఇరువురి మధ్య నమ్మకం లేకుండా వారి దాంపత్య జీవితం ఎలా సాగుతుంది? మీ ప్రేమ యేసయ్య ప్రేమతో కట్టబడిన కుటుంబాలు దీవించబడతాయి. అంతేగాని ఆకర్షణతో వచ్చిన ప్రేమ ఆకర్షణ పోగానే అది ఎగిరిపోతుందండి. మూడవది ఫిలియా, స్నేహం. మన స్నేహితులు మారిపోతుంటారు. మనకు సీజనల్ ఫ్రెండ్స్ ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు, హాస్టల్ మేట్స్ ఉంటారు, ఉద్యోగంలో మనకి స్నేహితులు ఉంటారు. ఆ సీజన్ అయిపోగానే వెళ్ళిపోతుంటారు కదా, వాళ్ళ జీవితంలో, మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంటారు. వ్యాపార స్నేహితులు ఉంటారు, మార్కెటింగ్ స్నేహితులు ఉంటారు. ఒకే లైకింగ్ ఇద్దరికి వచ్చినప్పుడు అది ఒక స్నేహంగా తయారవుతుంది. తాగుబోతూ స్నేహితులు అవుతారు కదా. తప్పులు చేసేవాడు, ఆ తప్పును ప్రేమించేవాడు, మరిద్దరు కూడా ఒకటవుతారు. అలాగే అది కూడా, స్నేహం కూడా గర్భశత్రుత్వంగా మారిపోతుంది. ఈ రోజుల్లో స్నేహితులే ద్రోహం చేస్తున్నారన్నమాట వింటున్నాం, కాబట్టి అది నిజమైంది కాదు. అయితే 4వది అగాపే ప్రేమ. అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, స్వార్థరహితమైనది. యేసుక్రీస్తు కలువరి శిలువలో చూపించినది అగాపే ప్రేమ. దేవుడు లోకాన్ని ప్రేమించి, లోకం ద్వేషించినా, లోకం తిరగబడినా, లోకం దేవుడి మాట వినకపోయినా ప్రేమించాడు చూడండి, అది ఆ ప్రేమ. ప్రభు మనల్ని ప్రేమించి తన ప్రాణం ఇచ్చాడు. శత్రువులుగా ఉండగానే మనం ఆయన అపహాసం చేసినప్పటికీ, ఆయన నమ్మకపోయినప్పటికీ, ఆయన తిరగబడినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని విమోచన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. యేసయ్య ప్రేమ పవిత్రమైనది, నిర్దోషమైనది, నిస్వార్థమైనది. ఈరోజు యేసుక్రీస్తు బిడ్డలుగా మనం ఉన్నామంటే మనలో ఈ పైన 3 ప్రేమలు ముఖ్యం కాదు, కానీ యేసయ్య ప్రేమ మనం కలిగి ఉండాలి. యేసయ్య ప్రేమతో మన తల్లిదండ్రులను ప్రేమించాలి, మన బిడ్డలను ప్రేమించాలి. యేసయ్య ప్రేమ భార్యాభర్తల మధ్య ఉన్నప్పుడే ఆ దాంపత్య జీవితం అన్యోన్య బంధముతో నిలబడగలుగుతుంది. యేసయ్య ప్రేమతో ప్రేమించిన స్నేహితులు దేవుని స్నేహితులుగా ఉంటారు. ప్రభువుని నమ్మిన తర్వాత మన స్నేహితులు ఎవరండి? దేవుని బిడ్డలే మన స్నేహితులు. అవిశ్వాసంతో విజ్జోడిగా ఉండకండి, దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపుతుంది అన్నాడు ప్రభు. కాబట్టి సంఘములో ఉన్న విశ్వాసులందరి మధ్య అపారమైన ప్రేమ ఉంటుంది. మన సొంత రక్త సంబంధుల మీద మన మీద చూపించిన ప్రేమ కంటే
మించిన ప్రేమ క్రీస్తు రక్త సంబంధుల మధ్య ఉంటుంది. అందుకే మనం క్రీస్తు ప్రేమతో నింపబడాలి. మనం దేవునిని ప్రేమించాలి. ఇక్కడ ప్రభు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రోజున ప్రేమ కోసం తహతహలాడుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా. యవన కాలంలో యవనస్తులు నాకు ఒక కంపానియన్ కావాలి, నాకు తోడు కావాలి, నాతో నా వయసులో నా భావాలు, నా హావభావాలు, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలంటే పాపం కొందరు ఇలాగూ శరీర కార్య సంబంధమైన ప్రేమకు దిగజారిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ రోజున మా బిడ్డలు మమ్మల్ని ప్రేమిస్తలేదు, మమ్మల్ని పలకరిస్తలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చాలామంది బాధపడుతూనే ఉన్నారు. పిల్లల విషయం చెప్పక్కర్లేదు. పిల్లలు మా అమ్మ నాన్న మాకేం సాయం చేయట్లేదు, మేము అడిగిన ఇవ్వటం లేదని ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు కదా. అరే ఈ రోజున ఎక్కడ చూసినా యేసయ్య ప్రేమ లేదు కాబట్టి అసలు ఎండిపోయిందండి ప్రేమ అనేది. ఈ అంచె దినాలలో అక్రమం విస్తరించిపోయింది కనుక ప్రేమ చల్లారిపోతుందని బైబిల్ చెప్తుంది. నిజమే, ఈ అంచె దినాల్లో ప్రేమ లేదండి. అసలు మనిషికి మధ్య ప్రేమ లేదు. తల్లి తన కన్న బిడ్డను పసిబిడ్డను మరచునా, తల్లి అయినా మరచును, కానీ నేను నిన్ను మరువనన్న యేసయ్య ప్రేమ ముందు తల్లి ప్రేమను కూడా పనికిరావట్లేదు. తల్లులు కూడా ఈ రోజున గర్భములో ఉన్న శిశువులను చంపుకోవడానికి సిద్ధపడుతున్నారంటే ఆ సహజ ప్రేమ కూడా తల్లిలో లేదన్నమాట. మాతృప్రేమ కూడా లేదు కదా. అంచెదనాల్లో ప్రేమ ఎక్కడ దొరుకుతుందని ఎంత ఎతికినా అది తాత్కాలికమైన నటనతో కూడిన ప్రేమే కానీ, స్వలాభాన్ని అపేక్షించే చూపించే ప్రేమే కానీ క్రీస్తు ప్రేమ క్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. నిన్ను ఈ లోకంలో ఎవడు ప్రేమించినా ప్రేమించకపోయినా గుర్తుపెట్టుకోండి, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ఎవరు ప్రేమిస్తం లేదు అని కంప్లైంట్ చేయొద్దండి. నేనంటే ఎవరికి ఇష్టం లేదు అనొద్దు. నాకు ఈ వ్యాధి వచ్చిందని, నాకు ఈ కష్టం వచ్చిందని, నేను ఈ దరిద్రతలో ఉన్నానని, నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నానని నా వారందరూ నన్ను విడిచిపెట్టారంటావేమో, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ యేసయ్య నిన్ను విడువడు. నువ్వు ఆయన్ని ప్రేమించినా నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రేమించకపోయినా ప్రేమిస్తున్నాడు, నువ్వు ద్వేషించినా ప్రేమిస్తున్నాడు. నువ్వు కలిమిలో ఉన్నావని నిన్ను ప్రత్యేకంగా ప్రేమించేది లేదు, నువ్వు లేవిలో ఉన్నావని నిన్ను తక్కువగా ప్రేమించేది లేదు. ఆయన ప్రేమ ఎప్పుడూ ఒకేలాగా ఉంది. ఆయన ప్రేమ మారదు. ప్రేమస్వరూపి దేవుడు గాడ్ ఈజ్ లవ్. దేవుని ప్రేమ మనం గుర్తించినప్పుడు దేవుణ్ణి హత్తుకుంటామండి మనం. ఆయన అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. నా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నన్ను ప్రేమించాడు దేవుడు. రక్తపు గడ్డగా ఉన్నప్పుడే, నేను ఎవడనో నాకు రూపం లేనప్పుడే, రక్తపు గడ్డగా చూడని అసహ్యంగా ఉన్నప్పుడే దేవుడు నన్ను ప్రేమించి నన్ను ఒక మనిషిగా చేశాడు. తను ఆశించిన స్థాయిలో నన్ను నిలబెట్టాడు, జీవింపజేస్తున్నాడు. ఏ ప్రేమలు లేకపోయినా పర్వాలేదు, కానీ యేసయ్య ప్రేమను మనం పోగొట్టుకుంటే, ఆయన ప్రేమ నుండి మనం పారిపోవడానికి ప్రయత్నిస్తే ఆయన ప్రేమ మారదు, కానీ నువ్వే ఆ ప్రేమను కాదంటున్నావు. యేసయ్య ప్రేమను బదులు నీవు లోక ప్రేమలను పెట్టుకొని సాటిస్ఫై అవ్వాలనుకుంటున్నావు, తృప్తి పొందుదామనుకుంటున్నావు, అవ్వదు. యేసయ్య ప్రేమ నీరోజు నిన్న నేడు నిరంతరం ఒకేలాగుందండి. ఈరోజు నువ్వు ఎంత పాపంలో ఉన్నావేమో, ఎంత అసహ్యమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో, దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావేమో, లోకంలో అందరి చేత ద్వేషించబడుతున్నావేమో, ఎవరికి పనికిరాని వ్యక్తిగా మిగిలిపోయినావేమో, యేసయ్య నీతో టీచర్ చెప్తున్నాడు, నేను మాత్రం నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను, నిజమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. నా ప్రేమ శాశ్వతమైనది, దెర్ ఇస్ నో ఎండ్, దానికి ఒక ముగింపు లేదు. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను విడువక నీ మీద నా కృప చూపిస్తున్నాను. యు ఆర్ నాట్ వర్ది టు బి లవ్డ్ బట్ ఐ స్టిల్ లవ్ యూ. ప్రేమించబడటానికి నువ్వు యోగ్యుడవు కాదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కృపతో ప్రేమిస్తున్నాను, నీ మీద జాలిపడి ప్రేమిస్తున్నాను. అర్హత లేని నీ మీద నేను కృప చూపిస్తున్నాను, ప్రేమ చూపిస్తున్నానని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ ప్రేమలో మీరు విఫలమయ్యారో, ప్రేమ ఫెయిల్ అయిందని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు
బండ చేసుకొని గుండెను రాయిలాగా బతికే వాళ్ళు ఎందరో ఉంటున్నారండి. మనుషుల ప్రేమ మాయమైపోద్ది, యేసయ్య ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. నిన్ను ప్రేమించే ప్రభువును నువ్వు ప్రేమించు. ఆయన అడిగేది మన దగ్గర నుంచి ఒకటేనండి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీ పేరు పెట్టి నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నిన్నెంత ప్రేమిస్తున్నాను, నేను ఎంత ప్రేమిస్తున్నాను, ప్రాణం ఇచ్చినంతగా నేను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నా ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొను, నా మాట చప్పును నడువని ప్రభు చెప్తున్నాడు. ఇంతే కదండి మనల్ని అడిగింది. ప్రభు మాటలు విందాం, ఆయన ప్రేమలో నిలిచి ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఎంత గొప్ప దేవుడు అయ్యా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూపిస్తూ, అయోగ్యులమైనప్పటికీ ఎన్నో విషయాలలో మేము తప్పిపోయినప్పటికీ, నీకు దూరమైనప్పటికీ, నిన్ను మరిచిపోయినప్పటికీ, లోక ప్రేమలతో మమ్మల్ని మేము నష్టపరుచుకుంటున్నప్పటికీ మమ్మల్ని ఇంకా ప్రేమించే దేవుడిగా మా ఎడల విడువక కృప చూపిస్తూ నాశనానికి మమ్మల్ని వదలకుండా నిత్య జీవ వారసులుగా నిరంతరం ఉండే పరలోక రాజ్యంలో, ప్రేమ రాజ్యంలో నీతో ఉండే భాగ్యాన్ని మాకు కలుగు చేస్తున్నందుకై వందనములు చెల్లిస్తున్నాం. ఎవరెవరు ప్రేమలో విఫలులయ్యారు, ఎవరు ప్రేమనుకుంటూ మోసమవుతూ తమ తాము మోసపరుచుకుంటున్నారు, అటు వారి మనోనేత్రాలు ఈ రోజున తెరిచి, నా నిజమైన ప్రేమికుడు, నన్ను ప్రేమించేవాడు, నా కొరకు ప్రాణమిచ్చినవాడు నా ప్రభు అని నిన్ను ప్రేమించుటకు, నిన్ను హత్తుకొనుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్థుతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక దేవుడు మనకు సహాయం చేస్తారు. రోజంతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు.
వేరే పరిచర్య కొరకు పెట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచర్యలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచర్యల కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ఉదయక